హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ క్లాసెస్ బై కరుణ. మన డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్లో మనకు నవరత్నాని లెసన్ ప్రవర్తతాం ప్రకృతి హితాయ ప్రార్థివ. మనకు పోయిటరీలో 2 ఎస్సేలు ఉంటాయి. నవరత్నాని ప్రవర్తతాం ప్రకృతి హితాయ ప్రార్థివ. ఈ 2 ఎస్సేలో మనకు క్వశ్చన్ నెంబర్ 8లో 2 ఎస్సేలు ఇస్తారు. మనం ఒక ఎస్సేకు నిబంధన రాసి సరిపోతుంది. 15 మార్క్స్. మనకు నవరత్నాని లెసన్ నుండి క్వశ్చన్ నెంబర్ 1 పార్ట్ ఏలో శ్లోక భావ ఇస్తారు, శ్లోకం ఇస్తారు. మనం కవిపద్యం రాసి భావం రాయాలి. 5 మార్క్స్. సేమ్ లెసన్ క్వశ్చన్ నెంబర్ 8లో నిబంధ ప్రశ్న ఉంటుంది. 15 మార్క్స్. నవరత్నాని అనే పాఠ్యభాగము ఆచార్య రాములు రచించాడు. ఇది లఘు నాటిక. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంనకు అధ్యక్షులు. వీరు 25 పుస్తకములను రచించారు. 60 వరకు పరిశోధనా పత్రములు ప్రచురించారు. నవరత్నాని a play is written by Professor A. Ramulu. He is the head of the Department of Sanskrit in Usmania University. He wrote around 25 books and published more than 60 research papers. ఉజ్జయిని నగరమును పరిపాలిస్తున్నటువంటి విక్రమాదిత్యుని యొక్క ఆస్థానంలో ఒక 9 మెంబర్స్ కవులు ఉంటారు, 9 మెంబర్స్ కవులు ఉంటారు. మరి ఆ కవులు తమ యొక్క పాండిత్యముతో, తమ యొక్క కవితా చాతుర్యంతో విక్రమాంక రాజు గారిని సంతోషపెడతారు. మరి విక్రమాంక రాజు గారు ఒకసారి సభలో విధులతో తన యొక్క పరిపాలనలో అలసిపోయిస్తాడు. మరి అప్పుడు ఆస్థాన పండితులు ఉన్న 9 మంది కవులను పిలిచి సంతోషపెట్టమంటే వారు తమ యొక్క పాండిత్యంను ప్రదర్శించి తన కవితా చాతుర్యంతో రాజుగారిని సంతోషపెట్టారు. ఆ 9 మంది నవరత్నాలతో సమానమైన 9 మంది కవి పండితుల యొక్క పేర్లు ధన్వంతరి, క్షపణకుడు, అమరసింహుడు, శ్రీశంకువు, వేతాళభట్టు, ఘటకర్పరుడు, కాళిదాసు, వరాహమిహిరుడు మరియు వరరుచి. The king Vikramaditya was ruling Ujjaini city. There were 9 poets who were equal to 9 jewels in court. They were Dhanvantari, Kshapanaka, Amarasimha, Srishanku, Vetalabhattu, Ghatakarpara, Kalidasu and Vararuchi. They all are the scholars in different shastras. One day the king was tired, having discharged his royal duties and administration. Then he requested the 9 poets to entertain him by reciting their poetry. Later they assembled in the Saraswati Mandir. The king also came there and asked the poets scholars city the పాండిత్యాన్ని ప్రదర్శించి సంతోషపెట్టమని చెప్పారు. The first ధన్వంతరి is the ఆయుర్వేదిక శాస్త్రవేత్త అయిన ధన్వంతరి వాజ్ ఆయుర్వేదిక్ సైంటిస్ట్. తన యొక్క చాతుర్యంతో లోకమున ఏ ధర్మమును ఆచరించుటకైనా, ఏ పని చేయుటకైనా మనకు ఆరోగ్యము ఎంతో ముఖ్యము. మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం 3 రోగాల నుంచి మనము ఆరోగ్యం కాపాడుకోవాలి. దోషత్రయము అంటే 3 దోషాలు రాకుండా శరీరాన్ని కాపాడుకోవాలి. నెయ్యి, కొవ్వు మొదలైన పదార్థాలు భోజనంలో లేకుండా చూసుకోవాలి, అవాయిడ్ చేయాలి. భోజన విషయంలో కూడా అత్యాశ ఉండకూడదు. మరి భోజన విషయంలో అత్యాశ ఉంటే నరకమునకు వెళ్ళగలడు. మరి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ధన్వంతరి చెప్పాడు. ద ధన్వంతరి వాజ్ ఆయుర్వేదిక్ స్కాలర్. హీ సెడ్ సరస్వతి మందిర్ లైక్ దిస్: "O king, healthy body is the foremost instrument to achieve any religious activity. It is known as the healthy body which avoid the 3 diseases. The food is the best which avoid of ghee and other fatty materials. The person would go to the hell, one who is a greedy in it." అని చెప్పాడు. నెక్స్ట్ సెకండ్ క్షపణకుడు. క్షపణకుడు తన యొక్క సరస్వతి మందిరంలో, రాజా, జనులు పవిత్రమైన గంగాజలముతో స్నానమాచరించెదరు, వేదములు అభ్యసించెదరు, ధ్యానము లేదా తపస్సును చేయుదురు, దేవతలకు సాష్టాంగ నమస్కారం చేయుదురు. ఇవన్నీ చేసినను భగవంతుని తన మనస్సు యందు నిలుపలేనివాడు మోక్షమును పొందలేడు. భగవంతుని మన కాన్సన్ట్రేట్ భగవంతుని పైన పెడితే మోక్షం లభిస్తుంది.
లేకపోతే మోక్షం ఎట్లా వస్తుంది అని చెప్పాడు. ధన్వంతరి వాజ్ ద గ్రేట్ స్కాలర్ ఇన్ ఆయుర్వేద. ద సరస్వతి మందిర్ లైక్ దిస్, ఓ కింగ్. The people would take a dip in the square Gangas. They would study the Vedas. They would perform penance or meditation. They would bow down the gods. Though they follows all the above, if they are not concentrate on Lord Supreme in their minds, how can they will get salvation? అని క్షపణకుడు చెప్పాడు. నెక్స్ట్ అమరసింహుడు. అమరకోశ గ్రంథము రచించాడు. తన గ్రంథంలో భగవంతుడు జ్ఞాన దయాసాగరుడు మరియు అనంత గుణ సంపన్నుడు. అట్టి పరమాత్మను ధీరులు కానీ గొప్పవాళ్ళు కానీ సంపదల కొరకు మరియు అమరత్వం కొరకు సేవించెదరు. అలాంటి గొప్ప భగవంతుణ్ణి మనకు కనిపిస్తే మనం ఏం కోరుకోవాలి? అమరత్వాన్ని అండ్ సంపదను కోరుకోవాలి అని మనకు అమరసింహతో చెప్పాడు. అమరసింహ ద ఆథర్ ఆఫ్ ద అమరకోశ said Saraswati Mandir like this, O King, the Lord Supreme is the ocean of wisdom and compassion. His virtues are very great and uncountable. The brave people serves him to prosperity and the eternity and salvation. ఎలా ముక్తి వస్తుంది? భగవంతుని మన మైండ్లో పెట్టుకుంటే ముక్తి వస్తుందని చెప్పాడు ఆయన. నెక్స్ట్ కవి విక్రమాంక. మరి విక్రమ వేతాళ భట్టు నెక్స్ట్గా వేతాళ భట్టు. ఈ వేతాళ భట్టు విక్రమాంక యొక్క సభామండపంలో, రాజా, మునులు నాట్యశాస్త్రమును దేవతల యొక్క నేత్రములకు ఆనందం కలిగించుదురు. మహాదేవుడు తన శరీరంలో సగభాగమును పార్వతికిచ్చి ఆమెతో కలిసి నాట్యమును, తాండవము మరియు లాస్యమును చేసెను. ఈ విధంగా జగత్తునందు సత్వ తమో రజోగుణ త్రయాత్మకమై ఉండును. భిన్న రుచులు గల మానవులకు నాట్యము బహువిధములుగా ఉన్నప్పటికీ ఏకరూపంగానే ఆరాధిస్తారు. నాట్యం ఎన్ని రకాలుగా ఉన్నా కూడా జనులందరూ కూడా ప్రజలందరూ కూడా ఆ భగవంతుని ఒకే రూపంతో ఆరాధిస్తారు అని చెప్పాడు. ద వేతాళ భట్టు, ద మాస్టర్ ఆఫ్ నాట్యశాస్త్ర, ద సరస్వతి మందిర్ సెడ్ లైక్ దిస్, sages says that natya in the sacrifice yoga which is the pleasing the eyes of the gods. Lord Mahadeva with Parvati performed this natya in two ways, that is Tandava and Lasya. After gave away half of his body to his wife Parvati. This creation in the combination of three categories of people, that is Sattva, Tamo, Rajo. The people in different tastes worshipping this dance equally, even though it seems them in different ways. నెక్స్ట్ ఘటకర్పర. ఈ ఘటకర్పర తన యమకాలంకారం ఉపయోగించి సభామందిరంలో తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు. మరి విరహ సమయమున కోపంతో పొందిన స్త్రీ ముఖమును ఎవరో ఒకరు శాంతపరచాలి, సంతోషపెట్టాలి. అలాగనే వర్షిస్తున్న మేఘములు బాటసారులు తమ గర్జనతో ఉత్కంఠం కలిగించి తమ యొక్క వర్షము ద్వారా బాటసారులపైన కురిపిస్తాడు. మరి అలాగనే స్త్రీలు తమ మాత్రము స్త్రీలకు అంతులేని దుఃఖమును కలిగించుచున్నవి. అయినప్పటికీ ఎవరో ఒకరు శాంతపరిస్తే తన కోపాన్ని తగ్గించాలి. అలాగనే గర్జిస్తున్న మేఘాలు కూడా తన యొక్క వర్షం ద్వారా బాటసారులపైన వర్షము కురిపించి తన యొక్క సంతోషాన్ని ప్రకటిస్తాడు. మరి ఈ శ్లోకంలో ఒకే పదంలో రెండు అర్థములుగా వచ్చే విధంగా ఉపయోగించబడింది. అందువలన దీన్ని యమకాలంకారం అంటారు. మన ఘటకర్పర యమకాలంకారం ఉపయోగించి తన యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించాడు. ఘటకర్పర ద స్కాలర్ ఈజ్ రైటింగ్ పోయిమ్స్ ఇన్ యమకాలంకార said Saraswati Mandir like this, O King, someone would pacify the woman whose face become angry in times of love, and while his raining clouds make the travelers enthusiastic where the unbearable sorrow of their women increased. In this poem a single word which gives different meanings in used, hence it is called యమకాలంకార. నెక్స్ట్ కవి వరాహమిహిరుడు. వరాహమిహిరుడు తన ఆస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రవేత్త. తన పాండిత్యం ద్వారా మరి యజ్ఞములు కాలానుగుణంగా నిర్వహించబడతాయి. ఇట్టి విధముగా కాలానుక్రమంగా యజ్ఞములు నిర్వహించబడును. దీని కాల విధాన శాస్త్రం అంటారు. మరి దీన్ని జ్యోతిష్ శాస్త్రం అని కూడా అంటారు. ఇటు జ్యోతిష్ శాస్త్రమును తెలిసిన వారు, వేదశాస్త్రము తెలిసిన పండితులు మాత్రమే ఇలాంటి ఒక విషయాలు చెప్తారు. వీళ్ళ ఆస్ట్రాలజీ అంటారు. మరి మనకు యజ్ఞాలు కానీ పూజలు కానీ ఏమి జరిగినా కూడా కాల విధాన శాస్త్ర ప్రకారం జరుగుతుంది. ఈ కాల విధాన శాస్త్రమును వేదాలు తెలిసిన వాళ్ళు, పండితులు, జ్యోతిష్యులు మాత్రమే చెప్తారు. ఆస్ట్రాలజీ అంటారు. వరాహమిహిర is the scholar astrology, said Saraswati Mandir like this, Vedas burn the perform sacrifices. The sacrifices will be performed according to the right time. In this way, the Kala Vidhana Shastra decides the sacrifice times of yajna.
This is only called as astrology. Moreover, he is the Pandit, one who knows science and of astrology. ఓన్లీ ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇది విషయం తెలుస్తుందని చెప్పాడు. నెక్స్ట్ వరరుచి వ్యాకరణ శాస్త్రవేత్త. మరి వరరుచి తన యొక్క పాండిత్యంతో తన పుత్రునికి ఈ విధంగా చెప్పాడు, ఓ పుత్ర, నీవు బహువిధములైన శాస్త్రములు అభ్యసించినా లేదా అభ్యసించకపోయినా సరే వ్యాకరణ శాస్త్రం తప్పక అభ్యసించాలి. ఎందుకంటే వ్యాకరణం నేర్చుకుంటే మనకు శబ్దాల మధ్య, పదాల మధ్య, విభక్తుల మధ్య భేదం తెలుస్తుంది. అలా తెలిసి మనం ఈజీగా వ్యాకరణం నేర్చుకోవచ్చును. స్వజనులకు సకలమునకు శకలముకు సకృత్ ఈ విధంగా మనకు పదాల మధ్య భేదం తెలుస్తుంది. అలాగే విభక్తులు షష్ఠీ విభక్తి, విహస్య విహాయ, అహం కథం, చతుర్థి విభక్తి, షష్ఠీ విభక్తి, ద్వితీయ విభక్తి ఈ విధంగా భేదం తెలుస్తుంది మనకు. కాబట్టి వ్యాకరణం తప్పకుండా చదువుకోవాలి. వ్యాకరణం రానటువంటి యొక్క పురుషుణ్ణి ఏ స్త్రీ కూడా ఇష్టపడదు, పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడదు అని మనకు వరరుచి తన యొక్క పాండిత్యం ద్వారా తెలిపాడు. నెక్స్ట్ మనకు కాళిదాస మహాకవి. ఈ కాళిదాస మహాకవి తన యొక్క 3 గ్రంథాలలో డిఫరెంట్ వర్డ్స్ ఉపయోగించి రాశాడు తన గ్రంథాలు. ఫస్ట్ కుమార సంభవ అనే గ్రంథంలో అస్థి అనేవాడు ఉపయోగించి అది స్టార్ట్ చేసి దాని ద్వారా తన కుమార సంభవం అనే గ్రంథం రాశాడు. నెక్స్ట్ మేఘదూతం అనే గ్రంథంలో కశ్చిత్ అనేవాడు ఉపయోగించి రాశాడు. నెక్స్ట్ రఘువంశం అనే గ్రంథంలో వాక్ అనేవాడు ఉపయోగించి రాశాడు. ఈ విధంగా డిఫరెంట్ వర్డ్స్ ఉపయోగించి తన గ్రంథాలు స్టార్ట్ చేసి తన గ్రంథాలు రాశాడు. ఇది కాళిదాసు యొక్క పాండిత్యము. ఈ విధంగా మనకు ఈ 9 మంది కవులు 9 మెంబర్స్ పోయిట్స్ తన పాండిత్యం ద్వారా విక్రమాంక రాజుగారిని సంతోషపెట్టారు. ఇది మనం తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. ఈ విధంగా 15 మార్క్స్ మనకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.